నమస్తే డాక్టర్ గారు. నమస్తే, నా పేరు డాక్టర్ చెరాల శ్రీనివాస్, ఆయుర్వేదిక్ యానోరెక్టల్ సర్జన్, ప్రోక్టాలజిస్ట్. పెరి యానల్ యాబ్సెస్ అంటే ఏంటి సార్? పెరి యానల్ యాబ్సెస్ అనగా మన మలద్వారం చుట్టూ ఉండేది ప్రదేశాన్ని పెరి యానల్ అంటారు. అక్కడ మనము ఇన్ఫెక్షన్ వల్ల గడ్డల్లాగా ఏర్పడుతుంది, మనకు షెక్ గడ్డల్లాగా అక్కడ కూడా గడ్డల్లాగా ఏర్పడుతుంది అన్నమాట. దీన్ని పెరి యానల్ యాబ్సెస్ అంటారు. ఇది మనకు రెండు అంటే మలద్వార కండరాల మధ్యలో కావచ్చు, మలద్వార కండరాల బయట కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీన్ని కనుక మనము చూసినట్లయితే కొన్ని పెరినల్ యాబ్సెస్ ఏమవుతాయంటే బర్స్ట్ అయిపోయి బయటికి ఓపెన్ అవుతుంది. బయటికి ఓపెన్ అయితే పర్లేదు, ప్రాబ్లం ఉండదు. లోపలికి కొన్ని సందర్భాల్లో మలద్వార కండరాలు తొలుచుకుంటూ లోపలికి ఓపెన్ అవుతాయి అన్నమాట. వీటి వల్ల మనకు ఫిస్టులా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా అక్కడ గడ్డల్లాగా ఏర్పడినట్లయితే వెంటనే దాన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అనే పద్ధతి ద్వారా దాన్ని చికిత్స చేసుకున్నట్లయితే మళ్ళీ రాకుండా ఉంటుంది అనమాట. అంటే ఈ తొందరగా ఇంత కాంప్లికేటెడ్ కాకుండా ఉంటాయన్నమాట. ఇవి కొన్ని సందర్భంలో రెక్టమ్కి యానల్ కెనాల్కి మధ్యలో అంటే ఇస్క్యూ రెక్టల్ ఫోసా అనే స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేసెస్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీటికి ట్రీట్మెంట్ అంటే ఐఎన్డి చేసుకోవడమే ఉంటుందన్నమాట. ఇంటర్నల్ ఓపెనింగ్ కనుక ఏర్పడినట్లయితే అప్పుడు ఫిస్టులాకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారో అలా చేస్తారనమాట. దీనికంటే ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఎలా గుర్తిస్తారు సార్? మనం నొప్పితో ఫీవర్ వస్తుందన్నమాట. నొప్పి ఉంటుంది, చలి జ్వరం అనేది రావడం ఉంటుంది, పస్సు అక్యుములేట్ అవుతుంది అనమాట. దానివల్ల చలి జ్వరం కూడా రావడం అనేది జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఇక చీములాగా బయటికి వెళ్తుంది అనమాట. ఈ లక్షణాలు అనేది కనబడతాయి. ఈ లక్షణాలు కనబడగానే వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ అంటే కాంప్లికేట్ కాకుండా ఉంటుంది అనమాట. అంటే ఇన్ఫెక్ట్ కాకుండా మనము ఎక్కువ కూర్చోకూడదు, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఈ పద్ధతులు కనుక చూసినట్లయితే మనం వీటికి దూరంగా ఉండవచ్చు. ఆహారం ఏముండదు సార్, అంటే మనం ఎక్కువ నాన్ వెజ్ అనేది తగ్గించి, జంక్ ఫుడ్ నాన్ వెజ్ అనేది దూరంగా ఉండాలి. అంటే తగ్గించి తింటే బెటర్. ఇలాంటి వాటికి దూరంగా ఉండవచ్చు అనమాట. ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, ఎక్కువ వాటరు ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట. ఆయిల్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ అండి.